సంగారెడ్డి జిల్లాలో ఆఫ్ రికార్డ్స్ కృష్ణమయం 108 కాన్వాసింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ జీవితం పైన చిత్ర పోటీలను నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ సంజీవరావు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆనంద్ గారు, చిత్ర ఆశా బృందం దీప మరియు జగదీష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చిత్రకారులు గీసిన చిత్రాలను చూసి రాధాకృష్ణ జీవితం యొక్క చిత్రాలను అద్భుతంగా గీసిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. జీవితం మొత్తం అదోగతమైనటువంటి పరిస్థితి. వాళ్ళ మన్మడు ఏం చేస్తారంటే చాలా ఇబ్బంది పడి నాకు ఒక పెయింటింగ్ కావాలనేటువంటి దాని మీద ఎప్పుడు పడితే ఆయనకు ఇష్టమే ఉన్నది, ఆయనకు ఇష్టం లేకున్నా కానీ పెయింటింగ్ మీద నిజంగా చెప్తున్నా కదా, ఆయన బాధ వాళ్ళ భార్య చనిపోయిందనేటువంటి బాధ, అదేవిధంగా కుక్క చనిపోయిందనేటువంటి బాధ, వాళ్ళ కుటుంబంలో చాలా విషాదం ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఏం చేస్తారంటే మెల్లగా బ్రష్ తీసుకొని మెల్ల పెయింటింగ్ వేస్తే ఆ పెయింటింగ్ వేసేటువంటి సమయంలో కూడా నిజంగా చెప్తున్నా కదా ఎలాంటి బాధ లేకుండా చాలా అద్భుతంగా జీవించేటువంటి చిత్రాలు ఈరోజు మన దగ్గర ఉన్నాయంటే చిత్రాలకు జీవన చెందుతున్న చిత్రాలు అనేటువంటి ఏంటంటే మాటలు లేని కవితలు, ప్రకృతికి నిదర్శనమే చిత్రాలు. ఈరోజు చిత్రకారులు లేకపోతే భారతదేశ చరిత్ర ఉండకుండే, ప్రపంచం యొక్క చరిత్ర ఉండకుండే. అటువంటి గొప్ప చరిత్రకారులు నిజంగా చెప్తున్నా కదా, చిత్రాలు వేయడం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే చిత్రకారులు అవుతారు. ఎందుకంటే అంత ఓపిక కాదు. కుర్చీ మీద మనం ₹1,00,000 కూర్చుంటే అక్కడిక్కడ జరుగుతాము. పిల్లలు నిజంగా చెప్తున్నా కదా, కాన్సన్ట్రేషన్ గా మంచిగా నీట్ గా బార్డర్లతో బ్రష్ తీసుకొని చాలా చక్కగా కలర్స్ అద్దుకుంటా అది చూసుకుంటా ఇంపుగా సొంపుగా ఆ వేసినటువంటి 108 వేసినటువంటి చిన్నారులు ఒక చూడండి. ఆ శ్రీకృష్ణుడు అయితే మనం ప్రత్యక్షంగా చూడలేం కానీ ఆ శ్రీకృష్ణుడే సంగారెడ్డి SSK భవన్ వచ్చినంత అద్భుతంగా వేసినటువంటి చిన్నారులు మన భారతదేశం యొక్క సంపద సృష్టించిన కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప చరిత్ర దేశం మన భారతదేశం కనుక మనం ఒకసారి సోచించుకోవాలి. పికాసో అనేటువంటి వ్యక్తి 25,000 పెయింటింగ్స్ వేసిందంటే 25,000 పెయింటింగ్స్ వేసిందంటే మనం ఆలోచన చేసుకోవాలి. రవివర్మ అంటే మనకు రాముడు తెలియదు, కృష్ణుడు తెలియదు, మన పూర్వాలించినటువంటి చరిత్ర కూడా రవివర్మకు ఉందంటే ఆ రవివర్మ తయారవ్వాలంటే ఈ చిత్రకారులు తయారు కావాలని ఒకటి చెప్తున్నదంటే ఈ మధ్యలో మనం మహిళలు చూస్తున్నాం. సాయంత్రం 6 అయిందనుకో మొగలు రేకులు, పూత రేకులు, ఆ రేకులు, ఈ రేకులు సీరియల్ చూసుకుంటా వాళ్ళకేమైతే వీళ్ళకేమైతే ముచ్చట చెప్తుంటారు. ఏ కుటుంబ సమస్య లేకుండా ఉండాలంటే చిత్రాలు వేస్తే నిజంగా చెప్తున్నా కదా, చిత్రాలు వేసి ఎవరైతే వేస్తారో వాళ్ళు రేపు హాస్పిటల్ పోనవసరం లేదు, మెడికల్ షాప్ కూడా పోనవసరం లేదు. ఆరోగ్యంగా 100 సంవత్సరాలు చిత్రాలు ఎంత పటిష్టంగా ఉండేదో, 20,000 సంవత్సరాల నుంచి ఎంత పటిష్టంగా ఉందో మీరు కూడా ఆరోగ్యకరమైన విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారంటే మనం ఒకసారి సోచించుకోవాలి. చిత్రాల్లో ఒకటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. నిజంగా చెప్తున్నా కదా, మన చిత్రాలు వేస్తుంటే ఒక కాన్సన్ట్రేషన్ వస్తుంది, చిత్రాలు వేస్తుంటే ఒక ధైర్యం వస్తుంది, చిత్రాలు వేస్తుంటే ఒక విశ్వాసం వస్తుంది, చిత్రాలు వేస్తుంటే మన లోపల తెలియలేనటువంటి ఒక నైపుణ్యం వస్తుంది. ఆ నైపుణ్యం సృష్టించేటువంటి సృష్టికర్తలు కావాలంటే చాలా మంది అనుకుంటారు విద్యార్థులు వేస్తున్న ముచ్చట చెప్తారు, కానీ కొందరు తల్లిదండ్రులు కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం. ప్రతి కూడా ఒక చిత్రమే. పొద్దున లేచి మహిళలు ఉదయం లేచి స్నానం చేసి తులసికి నీరు పోసిన తర్వాత ఇంటి దగ్గర ముగ్గేస్తున్నారు, చుక్కల ముగ్గు డిజైన్ ముగ్గేస్తున్నారు. ఆ ముగ్గేసినంత సేపు వాళ్ళు ఏ రకమైన బాధ, ఎందుకంటే ముగ్గులో కూడా ఒక పవిత్రమైన చిత్రం ఉంటుంది. ఆ చిత్రము మన భారతదేశం ఉన్నటువంటి మహిళలకే సొంతం. అది మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంటాం. ఈ చిత్రాలను గౌరవిస్తాం, చిత్రాలను ప్రోత్సహిస్తాం అనేటువంటి దాని మీద వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించినటువంటి పింగి నరేందర్ అన్న వీళ్ళు చేసినటువంటి చిత్రాలు అన్ని చూసి వీళ్ళకు కూడా ప్రపంచ రికార్డు ఇవ్వాలనేటువంటి దాని మీద గత ఎన్నో రోజులు చూసి పరీక్ష పెట్టి పరిశీలన చేసి ఈ రోజు నిర్ధారణకు వచ్చినటువంటి మా పింగి నరేందర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ టీం అయినటువంటి అరుణ్ గారికి అదేవిధంగా రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే 108 చిత్రాలు అది కృష్ణుకు సంబంధించినటువంటి దాని మీద, ఆ కృష్ణుడు తెలుసు కదా మన భగవద్గీతకు సంబంధించినటువంటి దాని మీద ఎంత అద్భుతంగా ఆయన మనకి ఈ రోజు కూడా మనకు అన్ని విషయాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం ఇచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తి గురించి మనం ఈ రోజు ఈ చిత్రాలు వేస్తున్నామంటే మన జీవితం ధన్యమైపోయినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. భారతదేశం సంపద అంటే బంగారము, నగ, నట్ర, కోయిలూరు వజ్రాలు కాదు. ఈ చిన్నారు వేసినటువంటి చిత్రాలు మా అడిషనల్ ఎస్పీ గారు అనేటువంటి మా సంజీవరావు సార్ వచ్చిండు. సంజీవరావు సార్ రాగానే 5 పంచభూతాలు లేక 5 సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ తీసుకొని గుండెలు పెట్టుకుంటే 5 కాదు 108 కూడా చాలా అద్భుతంగా చేసినటువంటి దాని మీద చాలా చక్కగా వర్ణించినటువంటి మా అడిషనల్ ఎస్పీ గారు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకోటి తల్లిదండ్రులు కూడా మేము మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే
ఇటువంటి చిన్నారులను ప్రోత్సహించాం. భారతదేశం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సంపద, భారతదేశం యొక్క ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులకు ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ముంగట రావాలంటే ఈ చిత్రాలను కూడా గౌరవించేటువంటి ప్రయత్నం చూసి మనం ఏమనుకుంటాం అదే అనుకుంటాం. కానీ వేస్తే తెలుసు కదా తమాషా, సుమారు 4 గంటలు కూర్చొని ఒక్కొక్క లైన్ వేసుకుంటా బ్రష్ చేసుకుంటా. బ్రష్కు సంబంధించినటువంటి చరిత్ర కూడా 5,000 సంవత్సరాల పూర్వం ఉందంటే మనం ఒకసారి సంచరించుకోవాలి. అజంతా, ఎల్లోరా మన టెంపుల్ ఉన్నటువంటి ఏ టెంపుల్ తీసుకున్నా కానీ చిత్రకారులు ఉన్నటువంటి చరిత్ర ఉందంటే ఈరోజు భారతదేశం అంటే ఒక చరిత్ర అంటే ఈ చిత్రకారులు చేసినటువంటి చరిత్ర కనుక చిత్రాలు బతకాలి, చిత్రకారులు బతకాలంటే వీళ్ళందరూ కూడా ప్రోత్సహించాలనేటువంటి దాని మీద ఇచ్చేసినటువంటి అడిషన్ గారికి, ముఖ్యంగా మా దీప గారికి, ఆమెకు ఏ వస్తువులో నాకే తెలియదు కానీ ఈ చిత్రాలను రక్షిస్తున్నటువంటి దీప ఎప్పుడు కూడా మనం అందరం కూడా నూనె పోసి వెతులేక ఎప్పుడు వెలిగేటువంటి విధంగా మనం అందరం కూడా సాకారం చేయాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మా జగదీష్ సార్ గారికి, మా ప్రసన్న మేడం గారికి, అదేవిధంగా నితీష్ సార్ గారికి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిత్ర ఆర్ట్స్ ఏదైతుందో సంకల్ప బలానికి సాహసం తోడైతే సంఘాలు వేసినటువంటి చిన్నారులు చరిత్రకు మరో చరిత్ర సృష్టించాలని చెప్పేసి కూడా నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ఓపికతో తిన్నటువంటి కన్నా తల్లిదండ్రులు చెప్తున్నా కదా మీరు మధ్యాహ్నం భోజనం చేసేది లేదు కానీ ఈ రోజు మీ జీవితంలో పెళ్లి రోజు ఒక అద్భుతమైన రోజు, పుట్టినరోజు ఒక అద్భుతమైన రోజు. ఈ రోజు శ్రీకృష్ణుని యొక్క పేరు చేసినటువంటి మీ చిన్నారులు కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు అయితే సంబంధించినటువంటి గుహలలో కూడా